ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జనవరి 21 బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం మత్తయి సువార్త 7వ అధ్యాయం 7-8 వచనాలు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. వ్యాఖ్యానాంశం: ప్రభువును అడుగుతూ ఉండటం. వ్యాఖ్యానాంశం: ప్రభువును అడుగుతూ ఉండటం. వ్యాఖ్యానం: నా స్వభావం ముఖ్యమైనదిగా ఉండటం, నా పనులు త్వరగా పూర్తి చేయబడటం అనేవి మానవుడు కోరుకునేది. ఇది ప్రార్థనకు భిన్నంగా ఉంటుంది. మనం ప్రార్థించేటప్పుడు మన ఆందోళనను దేవుని చేతుల్లో పెడతాం. అవును, కొన్నిసార్లు దేవుడు మనం ఊహించిన దానికంటే సమాధానం ఇవ్వడానికి చాలా సమయం తీసుకుంటాడు. కొన్నిసార్లు ఆయన కొంచెం ఆగు, ఇప్పుడే కాదు, సరైన సమయంలో ఇస్తా అని చెప్పినట్టుగా ఉంటుంది. మనం కొన్నిసార్లు మనకు మంచిది అని మనం అనుకునే విషయాలను అడుగుతాం. అయితే ప్రభువుకు వేరే అభిప్రాయం ఉండవచ్చు. అది మనకు ప్రమాదకరమని ఆయనకు తెలుసు. విశ్వాసులమైన మనలో యోగ్యత అయోగ్యతలు అనేవి ఆయనకే తెలుసు. మనం అనుకునే యోగ్యత ఆయన మహిమకు కీర్తి తెచ్చేదిగా ఉండాలని కోరుకుంటాడు. దావీదు ఆయనకు ఇష్టానుసారుడే, ఆయన ఉద్దేశాలు నెరవేర్చేవాడే. అపొస్తలుల కార్యములు 13:22 చూడండి. దేవుని నామ ఘనత కొరకు మందిరం కట్టించాలని బహుగా ఆశించాడు దావీదు. అయితే అతని కుమారుని ద్వారా హెచ్చించుకోవాలని కోరాడు దేవుడు. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 1-15 వచనాలు చదవండి. అనేక ధన్యతలు, ప్రత్యక్షతలు ఆ ప్రభువు వల్ల అనుభవించిన పౌలు శరీరంలోని బలహీనత కోసం ముమ్మారు ప్రార్థించగా, అన్యజనుల ఎదుట ఆయన నామం వెలుగొందాలని, నా కృప నీకు చాలును అని ధైర్యపరచి అతని బలహీనతలో ఆయన శక్తిని పరిపూర్ణం పొందించుకున్నాడు ప్రభు. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనం, అలాగే 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 1-9 వచనాలు చూడండి. ప్రార్థన దేవునితో సంభాషణ. మన జీవితాల కోసం ఆయన చిత్త ప్రకారం అడగడం. మనం కోరుకునే ప్రతిదీ ఆయన చిత్తంలో పరీక్షించబడాలి. నేను అడిగేది నా జీవితానికి దేవుని ఉద్దేశాన్ని నెరవేరుస్తుందా? నేను అడిగేది ఆయన రాజ్యానికి ఉత్తమమైనదా? ఖచ్చితంగా నాకు తెలుసు అనే సమాధానం నిర్ధారణ అయితే అడుగుతూనే ఉండవచ్చు. ఆయన సమాధానం ఇస్తాడు. అలాగైతే అడగడం, వెతకటం, తట్టడం మాననే వద్దు. ప్రభు, నీ చిత్తమే నెరవేరునుగాక అని అనగలిగే చిత్తాన్ని ప్రభువు మనకు దయచేయునుగాక. శుభములతో వందనాలు.